విశాఖలో ఐపీఎల్ సందడి మొదలయ్యింది. మొత్తం అందరూ కూడా స్టేడియం దగ్గరికి భారీగా జనాలు చేరుకుంటున్నారు. క్రికెట్ అభిమానులు ఐపీఎల్ సంబంధించి అయితే కనుక చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం చుట్టుపక్కలంతా చూస్తున్నాం మనం, అంత హడావుడి కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు ఇక్కడ అభిమానులు ఉన్నారు, క్రికెట్ అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఇవాళ ఢిల్లీ సూపర్ కింగ్స్ కానీ లక్నో కింగ్స్ కానీ జరుగుతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? ఈరోజు మేము ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో గెయిన్స్ మ్యాచ్ చూడడానికి వచ్చాం. మేము ఒక ధోని అభిమానిగా మేము వచ్చాం ఈరోజు మ్యాచ్ చూడడానికి. బై మిస్టేక్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు మాకు సిఎస్కే మ్యాచ్, ఈ సంవత్సరం ఇవ్వలేదు, చాలా బాధాకరంగా ఉంది. బట్ నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ మేనేజ్మెంట్ మాకు చెన్నై సూపర్ కింగ్స్కి మ్యాచ్ ఇక్కడ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇక్కడ వైజాగ్ ఫ్యాన్స్, ధోని ఫ్యాన్స్ చాలా హర్ట్స్ అవుతున్నారు. అంతే, ఇంకేం లేదు. ఢిల్లీ 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 ఎవరి గేమ్ స్ట్రాంగ్ ఉంది? ఇద్దరు ఎవరి గేమ్ స్ట్రాంగ్ ఉంది? हिंदी वो दो टीम में किसका टीम ज्यादा हो गया? अब दिल्ली 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 दिल से दिल्ली दिल से दिल्ली दिल से दिल्ली लखनऊ लखनऊ ऋषभ पंत కేఎల్ రాహుల్ అందరూ కూడా మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారండి? लखनऊ लखनऊ గేమ్ స్ట్రాంగ్ ఉంది. लखनऊ निकोलस पूरन डेविड मिलर క్రికెట్ అభిమానులందరూ కూడా వరుసగా లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తం అందరూ కూడా అంటే మనం చూడొచ్చు, బ్యాక్ అంతా కూడా బందోబస్తు అంతా క్లియర్ చేస్తున్నారు. ఏమైనా సేపటికి వాళ్ళ ఢిల్లీ క్యాపిటల్స్కి ఎక్కువ గెలిచే అవకాశం ఉందని చెప్పి అందరూ చెప్తున్నారు. సాయంత్రం 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ స్టార్ట్ అవుతున్న తర్వాత మొత్తం అంతా ఉంటుంది. ఎవరు గెలిచారని మీరు కనుక్కుంటున్నారు? ఖచ్చితంగా అయితే డీసీ నెక్కుతుందని నమ్మకంగా ఉంది. మరి లక్నో బలంగా ఉంది కదా, స్ట్రాంగ్ ఉంది. మొన్న డీసీ కొడుతుంది दिल्ली कैपिटल, क्योंकि उसका होम ग्राउंड है, इसलिए हम सपोर्ट करेगा दिल्ली कैपिटल को। ఇది పరిస్థితి మొత్తం చూస్తున్నాం మనం. మరి కాసేపట్లో అంటే 7:30 కల్లా మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అభిమానుల కోలాహలం సందడిగా పిఎం పాలెం స్టేడియం దగ్గర ఉంది. మనం ఇక్కడ అభిమానులు చూస్తున్నాము. ఇక్కడ డీసీ అని చెప్పి అటుపక్క ఎల్సీజీని పెట్టుకున్నాం, మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒకసారి అభిమానులతో మాట్లాడదాం. బ్రదర్, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు? ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఈరోజైతే లక్నో టీం గెలుస్తుంది. ఈ ఆట అనేది చాలా స్పోర్టీగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఐపీఎల్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారంలో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. కానీ మన సమాజం ఏమో ఐపీఎల్ని చాలా స్పోర్టీగా తీసుకొని ఎంజాయ్ చేయాలి తప్ప ఇది ఒక జోజన్లా చూసుకొని ఇది బెట్టింగ్ యాప్లకి దారితీస్తుంది. చాలా యువత బెట్టింగ్ యాప్లకి పాల్పడి వాళ్ళ పిల్లల్ని రోడ్డు మీదకి లాగుతుంది. కానీ ఇది ఓన్లీ ఎంజాయ్మెంట్ వరకే. ఆట అనేది స్పోర్టీగా తీసుకోవాలి అంతే తప్ప ఎవరు కూడా బెట్టింగ్లు చేయొద్దు. యువత మీరు అనుకుంటున్నారు? ఈరోజైతే లక్నో. ఎందుకంటారు బలం ఎక్కువగా ఉంది? నాకైతే లక్నో ఫేవరెట్. డీసీ గురించి ఏమంటారు? డీసీ కూడా పర్వాలేదు, కాకపోతే లక్నో డీసీ గెలుస్తుంది. ఢిల్లీ అందులో ఏంటి స్పోర్ట్స్ దాంట్లో ఎవరున్నారు మంచి బలాబలాలు ఎవరున్నారంటే? ఢిల్లీ అంటే పంత్ ఉన్నాను. పంత్ గురించి మొత్తం పర్ఫార్మెన్స్ చేయగలరు, మారుస్తారు, మ్యాచ్ని మారుస్తారు. ఫామ్లో ఉండాలి కదా? ఫామ్లో ఉన్నాను పంత్. మీరు ఎవరు అనుకుంటున్నారండి? డీసీ అనుకుంటున్నాను. మరి లక్నో గెలుస్తుందని చాలా మంది అంటారు. అంటే డీసీ అంటే మేబీ మా ఒపీనియన్ ఏంటంటే డీసీలో మా ఒక బ్యాటింగ్తో పాటు బౌలింగ్ లైనప్ కూడా బాగుందని, బౌలింగ్ లైనప్ కూడా బాగుంది డీసీ. సో దాని పర్పస్ నచ్చుతుందని. ఓకే, ఇవాళతో పాటు 30 తారీఖు కూడా మ్యాచ్ ఉంది. సో ఇవాళ మ్యాచ్ కన్నా అది ఎస్ఆర్హెచ్ 300+ చేస్తుందని ఎదురు చూస్తున్నాం మేము. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అభిమానులుగా 286 దాకా కొట్టారు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ ఇక్కడ 300+ చేస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, మొత్తం అంతా కూడా విశాఖపట్నం మొత్తం అంతా కూడా అభిమానులందరూ కూడా క్రికెట్ స్టేడియం వైపు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఇవాళ లక్నో గెలవాలా, ఢిల్లీ క్యాపిటల్ గెలవాలనే విషయం వీళ్ళందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది. ఏదైనప్పటికీ విశాఖపట్నంలో సందడి అయితే మొదలైంది. అభిమానులు అయితే కనుక రెడీగా ఉన్నారు. మరి కాసేపట్లో అంటే 7:30 గంటలకు మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది.